సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టేందుకు వైకేటీవీ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా ప్రస్తుతం మనం అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్కేబీఆర్ కళాశాల వద్ద ఉన్నాం. కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఈ డ్రగ్స్కి సంబంధించి ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఈ సమాజంలో నేటి యువత డ్రగ్స్కి బానిసలై వారి జీవితాలను కోల్పోవడమే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా కడుపు కోతకు గురి చేస్తున్నారు. సమాజంలో డ్రగ్స్ను రూపుమాపడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలి? విద్యార్థుల్లో ఎటువంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మీరు? ఈ డ్రగ్స్ భూతం అనేది ఈ మధ్యన సమాజాన్ని పట్టుపీడిస్తున్నటువంటి రాకాసి కింద తయారైంది సార్. దీనివల్ల అనేకమైన జీవితాలు కూడా నాశనం అవుతున్నాయి. రీసెంట్గా మా కాలేజీలో ప్రతి సంవత్సరం కూడా మేము ఈ డ్రగ్స్ నివారించడం కోసం అని చెప్పేసి ప్రభుత్వం వారు, పోలీసు వారు కూడా మాకు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ జరిగింది, ఈ సంవత్సరం కూడా రీసెంట్గా లాస్ట్ మంత్లో జరిగింది. రాజమండ్రి నుంచి సిఐ గారు కూడా వచ్చి ప్రత్యేకంగా విద్యార్థులను ఉద్దేశించి ఈ విషయం మీద మాట్లాడారు, వారికి అవగాహన కల్పించారు. మేము కూడా మా కళాశాలలో ప్రభుత్వం వారు, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేము మా కళాశాలలో ఈగిల్ క్లబ్ను కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈగిల్ క్లబ్ కన్వీనర్ డాక్టర్ శర్మ గారు, అలాగే మెంబర్స్ ఉన్నారు. అలాగే విద్యార్థులను కూడా ప్రతి సెక్షన్ నుంచి మేము ఇద్దరిని ఆ ఈగిల్ క్లబ్లో మెంబర్లుగా చేసుకుని ఎవ్రీ టైం మేము ఎవ్రీ మంత్ వాళ్ళతోటి రివ్యూస్ తీసుకోవడం జరుగుతుంది. మా కళాశాలలో ఈ డ్రగ్స్కి సంబంధించి ఏ రకమైనటువంటి కేసెస్ ఇవాళ వరకు రికార్డ్ అవ్వలేదు. అంచేత మా విద్యార్థులందరూ దీంట్లో పూర్తి అవగాహన కలిగి ఉన్నారు. వారిని కూడా అడిగి మీరు తెలుసుకోవచ్చు. అలాగే విద్యార్థులతో పాటు పేరెంట్స్ కూడా ఏమైనా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారా డ్రగ్స్కి సంబంధించి? పేరెంట్స్ అంటూ డైరెక్ట్గా మేము చేయలేదండి, కానీ విద్యార్థుల ద్వారా మాత్రమే వాళ్ళకి కమ్యూనికేషన్ అనేది ఇస్తున్నాము. అది ఈగిల్ క్లబ్ మెంబర్స్ కూడా రివ్యూ ఎప్పటికప్పుడు చూస్తూ ఉంటారండి. అదేవిధంగా ఈ మధ్య మన కోనసీమలో కూడా గంజాయి ఎక్కువగా విక్రయాలు జరగటం, పోలీసులు కేసులు నమోదు చేయడం చూసాం. అలాగే కాకుండా ఈ ప్రాంతంలో ఈ డ్రగ్స్ని అరికట్టడానికి మీ విద్యార్థులకు ఏ విధమైన సలహాలు ఇస్తారు? విద్యార్థులకు సలహాలు అయితే ప్రత్యేకంగా మన సిఐ గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ఆయన ఒక మొబైల్ నెంబరు, తర్వాత వారికి సంబంధించిన యాప్ కూడా ఇవ్వడం జరిగిందండి. అదొక క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చారు, అది మన నోటీస్ బోర్డులో పెట్టడం జరిగింది. విద్యార్థులకు ఎవరికైనా సరే అనుమానం వచ్చినా లేదా వారి దగ్గరికి ఈ కేసు తెలిసిన వెంటనే మొబైల్ ద్వారా క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి కన్సర్న్ డిపార్ట్మెంట్ వాళ్ళకి మేము డైరెక్ట్గా కంప్లైంట్ చేసే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. బట్ ఇవాళ వరకు కూడా మాకు ఏ రకమైనటువంటి కేసు రికార్డ్ అవ్వలేదు. అదేవిధంగా ఎస్కేబీఆర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్పై అవగాహన కల్పించేందుకు కూడా ఈగల్ టీం ఏర్పాటు చేశామని కళాశాల ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు చెప్తున్నారు. మనం ఈగల్ టీంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, విద్యార్థులు ఎటువంటి మార్పు తీసుకురావాలని చూస్తున్నారు ఈ డ్రగ్స్కి సంబంధించి? నమస్కారం అండి. అందరికీ కూడా ఈ యొక్క డ్రగ్స్ నివారణ నిమిత్తం ప్రతి నెల కూడా ఏదో కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి వాళ్ళకి మౌతుల ద్వారా ప్రచారం చేసి, అంటే వాళ్ళ ఇళ్ళకి చేరేటువంటి విధంగా సమాచారం వాళ్ళ ఇళ్ళకి చేరేటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మా కళాశాలలో ఇప్పటివరకు కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి డ్రగ్స్ గురించి ఏ రకమైనటువంటి ఇది లేదు విద్యార్థుల దగ్గర నుంచి. దాని గురించి మేము చాలా ఘనంగా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఇకపైన కూడా మేము ఈ మా కాలేజీ ఆవరణలో ఏ రకమైనటువంటి డ్రగ్స్ లేకుండా చేయడానికి మేము పూర్తిగా కష్టపడుతున్నామని మీకు తెలియజేస్తున్నాను సార్. చుట్టుపక్కల కూడా ఎన్సీసీ కూడా మీరు కండక్ట్ చేస్తారని తెలిసింది. విద్యార్థుల్లో కూడా ఎప్పటికప్పుడు ఈ డ్రగ్స్ మీద అవేర్నెస్ తీసుకురావడంతో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతాలను కూడా పరిశీలిస్తున్న జరుగుతుంది మీరు? ఖచ్చితంగా సార్. మాకు కూడా ఈ కాలేజీ తరపున, గవర్నమెంట్ తరపు నుంచే కాకుండా ఎన్సీసీ తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి. ప్రత్యేకించి వాళ్ళని కూడా అందరినీ కూడా సమావేశపరిచి ఈ డ్రగ్స్ గురించి ఎక్కడైనా ఏదైనా జరిగితే కనుక మాకు ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్లో మేము ఆ సమాచారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మాకు ఇప్పటివరకు ఏ రకమైనటువంటి మా విద్యార్థుల నుంచి ఏ రకమైనటువంటి అప్లికేషన్స్ రాలేదు సార్. అదేవిధంగా పీఈటీ కూడా ఉన్నారు, ఈగల్ టీంలో ఒక మెంబరు. ఈయన కూడా అడిగి మరి విషయాలు తెలుసుకుందాం. విద్యార్థులకి డ్రగ్స్ అలవాటు పడకుండా వారికి ఏ విధమైన క్రమశిక్షణ నేర్పుతున్నారు? ఇప్పుడు ఈ కాలేజీలో స్టూడెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేశారు. స్టూడెంట్స్ అమ్మాయిలను అబ్బాయిలను కూడా వాళ్ళకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా మాకు ఇన్ఫామ్ చేయమని చెప్పి మాకు ఇన్స్ట్రక్షన్ కూడా ఇచ్చారు. మేము అదే ఫాలో అవుతున్నాం. ఎప్పటికప్పుడు మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కూడా మేము ఇటువంటి సంఘటనలు ఏమైనా జరిగినాయని పర్యవేక్షిస్తుంటాం. సారు నేను కూడా ప్రిన్సిపాల్ గారు సపోర్ట్ తీసుకుని మేమందరం దాన్ని సమీక్షిస్తుంటాం ఎప్పటికప్పుడు. కొంతమంది విద్యార్థులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. ఈ సమాజంలో డ్రగ్స్ని రూపుమాపాలంటే మీరు ఏ విధంగా కృషి చేస్తారు? అవేర్నెస్ ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ చేస్తాం సార్. అండ్ ఇంకా ఏమన్నా క్యాంపెయిన్స్ అట్లాంటివి ఏమైనా రన్ చేయడం అలాంటివి చేయొచ్చు. క్లాసెస్లో కూడా డిస్కషన్స్, డిబేట్స్ లాంటివి పార్టిసిపేట్ చేయడం ద్వారా మనం అవేర్నెస్ ఇవ్వచ్చు.
అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇలా రన్ చేయడం ద్వారా కొంచెం డ్రగ్స్ అనేవి వాడడం అనేది తగ్గొచ్చు. అండ్ ఇలాగా మీటింగ్స్ అలాంటివి క్లాస్‌లో అలా పెట్టినా సరే, కండక్ట్ చేసినా సరే అంటే స్టూడెంట్స్‌లో తెలుస్తుంది. ఇలాగా ఏవి చేయకూడదు, ఏవి చేయొచ్చని తెలుస్తుంది. సో, మాక్సిమం డ్రగ్స్ వాడడం అనేది తగ్గించొచ్చు ఇలా మీటింగ్స్ అలా కండక్ట్ చేయడం ద్వారా. నువ్వు చెప్పమ్మా, డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే ఎవరికి సమాచారం ఇవ్వాలి? నువ్వు చెప్పు. వచ్చి మా క్లాస్ టీచర్స్‌కి అందరికి ఇన్ఫార్మ్ చేస్తాం. ఆల్రెడీ అక్కడ క్యూఆర్ కోడ్ అవన్నీ పెట్టారు కాబట్టి, ఆ నోటీస్ బోర్డ్ అవన్నీ సార్ వాళ్ళకి తెలియజేస్తాం సార్ వచ్చి. నువ్వేం చేస్తావు డ్రగ్స్ ఎవరైనా కనపడితే డ్రగ్స్ తోటి? కండక్ట్ చేస్తే ఒకవేళ క్యూఆర్ కోడ్ ఇచ్చారు కాబట్టి ఫస్ట్ ప్రిన్సిపల్ గారికి ఇన్ఫామ్ చేసి తర్వాత అదే ఏం జరగకుండా చూసుకుంటాం, అన్నీ మాట్లాడతాం. డ్రగ్స్ తీసుకోవడం వల్ల వచ్చే అనర్థాలు చెప్పు. చాలా ఫ్యామిలీ ఇష్యూస్ అవి వాళ్ళు బాధపడతారు స్టేషన్లో గట్రా, పోలీస్ స్టేషన్లో. పరంగా హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. మొత్తం పార్ట్స్ డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. మీరు చెప్పమ్మా, ఈ డ్రగ్స్ తీసుకోవడం వల్ల యువత పెడద్రోవన పడుతున్నారు, అదేవిధంగా వాళ్ళ అనారోగ్యానికి కూడా గురవుతున్నారు. అటువంటి సమయంలో మీరు యువతకి ఎటువంటి సందేశం చేస్తారు? యువత ఫస్ట్ ఆఫ్ ఆల్ ధైర్యం తెచ్చుకుండాలి. ఎటువంటి విషయమైనా సరే పేరెంట్స్‌తో షేర్ చేసుకుంటే అటువంటి విషయాలకి వెళ్ళకుండా ఉంటారు. అట్ ద సేమ్ టైం ప్రస్తుతం మన సమాజం ఎదుర్కొంటుంది డ్రగ్స్ అనే పెద్ద దాంతో ఫైట్ చేస్తుంది. మనందరం కలిసి దాన్ని నివారించడానికి ఫైట్ చేయాలి. చాలామంది మానడం కూడా జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్. అదే ఇంకా కొంతమంది బాయ్స్ కూడా ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు సమాజంలో డ్రగ్స్ని రూపుమాపడానికి నువ్వు ఏ విధంగా కృషి చేస్తావు? డ్రగ్స్ అనేవి చాలా ఎఫెక్ట్ అయినవి. ఇలాంటివి అప్పుడప్పుడు మోటివేషన్ ఇస్తే అది చాలా మారే అవకాశాలు ఉన్నాయి. ఇంకా ఏమైనా మా తోటి వాళ్ళు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మేము కాలేజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం. నువ్వు చెప్పమ్మా, డ్రగ్స్ మన చుట్టుపక్కల ఎక్కడైనా కనబడితే ముందుగా ఎవరికి సమాచారం ఇవ్వాలి, అదేవిధంగా డ్రగ్స్ తీసుకుంటే వచ్చే అనర్థాలు చెప్పు. ఫస్ట్గా మనం ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళు తీసుకెళ్ళి సార్కి అప్పచెప్పాలి. తర్వాత మనం యాక్షన్ తీసుకోవాలి సార్. నువ్వు చెప్పమ్మా, డ్రగ్స్ ఎవరైనా తీసుకుంటే చాలా అనారోగ్యం గురవుతున్నారు. దానివల్ల డ్రగ్స్ని అరికట్టాలంటే మనం సమాజానికి కృషి చేయాలి, ఏ విధంగా కృషి చేయాలి? ఖచ్చితంగా సార్కి చెప్తామండి. ఈగల్ టీం ఉంది మా కాలేజీలో, వాళ్ళకి చెప్తాం. ఆ డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఎంతో అనారోగ్యం ఉంటుంది, ఎన్నో అవయవాలు కోల్పోతారు కొంతమంది. అలాంటి యూత్కి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పడం వల్ల చాలామంది బాగుపడతారు. ఇది తాజాగా ఇక్కడ పరిస్థితి చూసుకుంటే ఎస్కేబిఆర్ కళాశాలలో డ్రగ్స్ని రూపుమాపడానికి ప్రతి నెల కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా విద్యార్థులు తల్లిదండ్రులతో కూడా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి డ్రగ్స్ వాడకంపై అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నిర్వహించడంతో పాటు ఇక్కడ ఒక యాప్ ఏర్పాటు చేశారు. ఆ యాప్లో ఏంటంటే ఏదైనా ఎవరైనా డ్రగ్స్ తీసుకుంటే సమాచారం ఆ యాప్ స్కాన్ చేసి యాప్ ద్వారా ప్రభుత్వానికి చేరవేయడం జరుగుతుంది. అలాగే విద్యార్థులు ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోకుండా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నామని కళాశాల యాజమాన్యంతో చెప్పడంతో పాటు ఇక్కడ ఏగల్ టీం కూడా ఏర్పాటు చేశారు. ప్రిన్సిపల్తో కూడుకున్నటువంటి ముగ్గురు సభ్యులతో ఒక ఏగల్ టీం ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఈ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్నటువంటి ఈ అన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. అలాగే ఇప్పటివరకు కూడా ఒక ఎస్కేబిఆర్ కళాశాలకు సంబంధించి ఒక్క డ్రగ్ కేసు కూడా నమోదు కావాలేదని ఈ ప్రిన్సిపల్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇది ఇక్కడున్న ప్రస్తుత తాజా పరిస్థితి. వైకేటీవీ కండక్ట్ చేస్తున్నటువంటి ఈ డ్రగ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో సమాజం కూడా అందరూ కూడా బాధ్యులయ్యి అందరూ కూడా కృషి చేయాలని వైకేటీవీ తరఫున కోరటం అయితే జరుగుతుంది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వరుణ్తో వెంకట్, వైకేటీవీ, అమలాపురం నుండి.